అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. ఒక పేరెంట్స్ జీవితంలో ఒక ప్రౌడ్ మూమెంట్, నిజంగా వాళ్ళు చేసిన ఈ కష్టానికి ఫలితం ఏదైనా ఉంది, అది నిజంగా వాళ్ళ కళ్ళలో కనబడేది ఎప్పుడు అంటే వాళ్ళ పిల్లలు సక్సెస్ అయినప్పుడు. సో ఈరోజు జేఈ మెయిన్స్ నిన్న మనకి రిజల్ట్ రావడం జరిగింది. అండ్ ప్రస్తుతం మనము మోడ్లెస్ జూనియర్ కాలేజ్ మాదాపూర్ క్యాంపస్లో ఉన్నాము. ఆల్ ఇండియా ర్యాంక్ 7th సాధించిన శివకామేష్ స్టూడెంట్ మనతో పాటు ఉన్నాడు. సో వాళ్ళ పేరెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. ఆ జర్నీ ఈ 2 ఇయర్స్ ఎంత కష్టపడితే ఆ ర్యాంక్ సాధించడం జరిగింది. పేరెంట్స్ తనకు చేసిన సపోర్టు, అండ్ అలానే ఇక్కడ ఫ్యాకల్టీ తనకు చేసిన సపోర్టు, తన స్వయంగా తన కృషి వల్ల ఇంతవరకు సాధ్యమైంది. సో వీళ్ళందరూ సపోర్టు ప్లస్ తన హార్డ్ వర్క్, తన స్మార్ట్ వర్క్ అన్నీ కలిపి ఇక్కడ దాకా వచ్చిన కామేష్ తోటి, వాళ్ళ పేరెంట్స్ తోటి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సార్ నమస్కారం. సార్ నమస్కారం మేడం. సో శివ కామేష్ ఈజ్ ద ఆల్ ఇండియా 7th ర్యాంక్ సాధించిన స్టూడెంట్, అండ్ వాళ్ళ ఫాదర్ ఫణికుమార్ గారు అండ్ వాళ్ళ మదర్ స్రవంతి గారు. సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, యాజ్ ఏ ఫాదర్ ఒక మీ బాబు అంత ర్యాంక్ సాధించాడంటే, యాజ్ ఏ పర్సన్ నాకే ఇలా ఆల్ ఇండియా 7th ర్యాంక్ సాధించిన స్టూడెంట్ ముందు కూర్చుంటే నాకే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మీకు ఎలా అనిపిస్తుంది? సో అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది సార్. నిన్న రాత్రి నుంచి అంటే నిద్ర కూడా పట్టలేదు. చాలా గాల్లో ఉన్నట్టుగా ఉంది. ద మెయిన్ గోల్ ఈస్ టు గెట్ ఇంటు ద అడ్వాన్స్ సైడ్ ఆఫ్ ఇట్. సో బట్ యాస్ ఆఫ్ నౌ అయితే అంటే నో వర్డ్స్ టు డిస్క్రైబ్. సో చాలా చాలా ఆనందంగా ఉంది సార్. మీ మీ ఫేస్‌లోనే, మీ మాటల్లోనే తెలిసిపోతుంది సార్. మేడం మీకెలా అనిపిస్తుంది? నాకు ఇంకసలు చెప్పలేను సార్. మాటల్లో నేను చెప్పలేను. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేనది. చాలా హ్యాపీగా ఉంది. నిన్న అసలు మేము వాడికొచ్చిన ముందు ఇనీషియల్ కీ ప్రకారం యాక్చువల్లీ వాడికి కొన్ని మార్క్స్ అనుకున్నాం. సో, దాంతో మేము అనలైజ్ చేసుకుంటే అంటే 30-50 ఆర్ 60 ర్యాంక్ మధ్యలో వస్తుందని అనుకున్నాం సార్. సో, నిన్న అది అలాగే ర్యాంక్ వినగానే అసలు ఫస్ట్ నమ్మబుద్ధి అవ్వలేదు మాకు. తర్వాత ఓహ్! యాహ్! ఇది వీడు సాధించాడని చెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నామండి. ఓకే. సో మేడం, అంటే పాస్ట్ 2 ఇయర్స్‌గా డెఫినెట్‌గా ఒక స్టూడెంట్ ఎంత కష్టపడినప్పటికీ, అండ్ ఇట్స్ ఎ డే స్కాలర్ క్యాంపస్ దట్ టూ. సో ఆల్మోస్ట్ హాఫ్ ఏ డే మీతోటి ఉంటాడు ఇంటి దగ్గర. సో మీ సపోర్ట్ ఉండడం వల్లనే తను ఈడ దాకా వచ్చాడు. అంటే మీతో పాటు ఫ్యాకల్టీ అంతా మీ సపోర్ట్ కూడా ఉండాలి. సో మీరు తనని ఎలా మోటివేట్ చేస్తుండే? సార్ నాకన్నా ఎక్కువ వాళ్ళ ఫాదరేనండి యాక్చువల్లీ. యాహ్! తనది నాది కాదండి. మొత్తం తన ఫాదర్‌దే యాక్చువల్లీ అదంతా క్రెడిట్ అంతా తనదే. తనేంటంటే ఎవ్రీ వీక్ అయ్యే ఎగ్జామ్స్ ఎవ్రీ మండే ఎగ్జామ్ అవుతుందండి సీఎంటీ అని. సో, అంటే ఒక వీక్ మెయిన్స్, ఒక వీక్ ఏంటంటే అడ్వాన్స్‌డ్ అవుతుందనమాట. ఒక మండే మెయిన్స్ అయితే నెక్స్ట్ మండే అడ్వాన్స్‌డ్ అలా అవుతుంది. సో, వాడు మెయిన్స్ కన్నా అడ్వాన్స్‌డ్ చేసేవాడు. అంటే కంపారిటివ్‌లీ. సో, దాంట్లో వచ్చిన మార్క్స్ సబ్జెక్ట్ వైస్‌గా మార్క్స్ చూసుకొని ఐ మీన్ ఎక్కడెక్కడ తప్పులు పోయాయో అవన్నీ స్టార్టింగ్‌లో ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో అనుకుంటా నాకు గుర్తున్న మటుకు తను ఏంటంటే రఫ్ వర్క్ అంటే ఒక ఒక ఆర్గనైజ్డ్‌గా కాకుండా ఎలా పడితే అలా అటెంప్ట్‌గా చేసేసేవాడు. సో, అది అది చూసి వాళ్ళ ఫాదర్ అదే చెప్పారు. అంటే నెక్స్ట్ ఒక అంత పేపర్ అంతా సాల్వ్ చేశాక నెక్స్ట్ అంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉన్నాయా? ప్రాసెస్ ఏమైనా తప్పు చేశామా అని తెలియాలంటే ఇలా ర్యాండమ్‌గా చేస్తే అవ్వదని చెప్పి తనేం చేశారంటే ఒక బుక్ పెట్టుకొని జస్ట్ లైన్ గీసుకొని క్వెషన్ నంబర్ యేసుకొని దాని రఫ్ వర్క్ నీట్‌గా చేస్తే నెక్స్ట్ అంటే మళ్ళీ రివైజ్ చేస్తాం కదా! మళ్ళీ ఒక్కొక్క అంటే ఆన్సర్ అంతా పేపర్ అంతా సాల్వ్ అయ్యాక దాన్ని మళ్ళీ చూడాలి అంటే అది అలా చేయాలని చెప్పారండి. రఫ్ వర్క్ చాలా నీట్‌గా ఉండాలని చెప్పాక వాడి పెర్ఫార్మన్స్‌లో కాస్త డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ ఈ 3 సబ్జెక్ట్స్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో తను మ్యాథ్స్ చాలా చేస్తాడండి. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ చేసేవాడు. ఫిజిక్స్ కూడా చేసేవాడు. కెమిస్ట్రీ కొంచెం వీక్‌గా ఉండేవాడు. సో, అంటే మెమరీ బేస్డ్ కదా! సో, కెమిస్ట్రీ అంతా. సో, అంతలాగా బై హార్ట్ చేయడం వాడికి అంటే తెలీదు. సో, తర్వాత వాళ్ళ లెక్చరర్స్ టిప్స్ కానీ, వాళ్ళ ఫాదర్ ఇచ్చినవి అవన్నీ కలిపి ఏం చేశారంటే, అంటే మార్నింగ్ లేస్తూనే ఫ్రెష్‌గా ఉన్నప్పుడే కెమిస్ట్రీ అంటే నీకు ఏ సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉన్నావో ఆ సబ్జెక్ట్ చదివేసేయమనేవారు. ఫస్ట్ 1 అవర్ లేస్తూనే అది చదివేసేవాడు. నెక్స్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ ఎప్పుడు చేసినా డే టైమ్‌లో పర్వాలేదు. సో, నీ ఏ సబ్జెక్ట్‌లో వీకునో అది చేసేయమని చెప్పేవారు. అలా రోజు
కెమిస్ట్రీ మార్నింగ్ 1 అవర్ చేసినప్పటి నుంచి ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేశాడండి ఎగ్జామ్స్‌లో. సో, అలాంటి టిప్స్ అన్నీ తను ఇచ్చేవారు. సార్ అంటే మేడం చెప్తుంటే కూడా మీరు టిప్స్ ఇవ్వడం అండ్ ఈవెన్ తను మాట్లాడిన ఇంతకుముందు తనతోటి కూడా మాట్లాడాను చాలాసేపు. తను కూడా చాలా ఇన్పుట్స్ మా ఫాదర్ ఇచ్చారు, మా పేరెంట్స్ ఇచ్చారని చెప్పారు. మీరు అంటే హౌ యూ గివ్ ద టిప్స్ సార్? అంటే మీకు ఎలా తెలుస్తుంది ఈ ఆర్గనైజ్ ఇలా చేయాలి? ఎందుకని మీరు అలా అనుకున్నారు? సార్ అంటే బిఫోర్ దట్ నేను కూడా ఇంజినీరింగ్ చదివానండి ఎన్ఐటి వరంగల్ నుంచి. ఓహ్! నాది నైస్. ఇన్ 2001 పాస్డ్ ఔట్. సో, అంటే అంటే వెరీ క్లోజ్ టు మై ఎల్డెస్ట్ సన్. సో, శివాది ఏదన్నా వచ్చినా చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. సో, లెక్చరర్స్ కింద వాళ్ళు ఇన్ జనరల్‌గా చాలా క్లోజ్‌గా చెప్తారండి. కానీ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ అది వెరీ స్పెసిఫిక్ ఉంటుందండి. అంటే ఒక స్టూడెంట్ తెలియాల్సింది వాళ్ళ పేరెంట్స్‌కి తెలుస్తాయి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? లేదా ఫర్ ఎగ్జాంపుల్ వాడు చూడంగానే స్ట్రెస్‌లో ఉన్నాడంటే గనక మనకు తెలిసిపోతుందండి. అంటే అంత క్లోజ్‌గా ఉంటే పేరెంట్స్ అంటే యాస్ ఏ అంటే వాట్ యూ కాల్ రాత్రి పడుకునేటప్పుడు ఎలా ఉన్నాడు? పొద్దున్న లేచినప్పుడు ఎలా ఉన్నాడు? అలాంటి చిన్నవండి. వెరీ స్మాల్ థింగ్స్. కానీ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే శ్రవంతి చెప్పినట్టుగా ఒకటి రూల్ అంటే క్లియర్‌గా రాయకపోతే గనక ఆ ప్రాబ్లమ్ వస్తే గనక అంటే ఇష్యూ వచ్చిందంటే మళ్ళీ సాల్వ్ చేయాలి. అంటే ఇట్ టేక్స్ 3 మినిట్స్. మనకక్కడ 3 మినిట్స్ ఉండదండి. అదే క్లియర్‌గా గనక పాతదే గనక సాల్వ్ చేస్తే అందులో వీళ్ళేమైనా తప్పుందా అని చూడడానికి ఇట్ టేక్స్ హార్డ్‌లీ 30 సెకండ్స్. సో, ఇలా టైమ్ మేనేజ్‌మెంట్ అది ఒకటండి. రెండోదేంటంటే వాడి ఇంట్రెస్ట్ ఏంటి? వాడి స్ట్రెంగ్త్ ఏంటి? వీక్‌నెస్ ఏంటి? అని మనకు క్లియర్‌గా తెలిసిపోతుందండి చాలా. యాస్ ఎ పేరెంట్‌గా మీరు చిన్నప్పటి నుంచి చూస్తుంటారు. తొందరగా తెలిసిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్రికెట్ ఆడేవాడినండి. వాడు క్రికెట్ ఆడతాడు. వాడు రైట్ హ్యాండ్ ఆడతాడా? లేకపోతే ఏ టైప్ ఆఫ్ బాల్ ఆడతాడు? అది చూస్తూ వి నో ఇట్. సేమ్ సినారియో అంటే ఇదేమి రాకెట్ సైన్స్ ఏం కాదు సార్. వాడికి ఏమి ఇష్టమని వాళ్ళ అమ్మకి తెలుస్తుంది. అలాగే వాడికి ఏ సబ్జెక్ట్‌లో ఏ టాపిక్ చేస్తే ఫాస్ట్‌గా చేస్తాడు, ఎలాంటి మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ చేస్తాడని మనం చూస్తే తెలిసిపోతుంది సార్. అలాగా అంటే కొద్దిగా గనక ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ విత్ ద కిడ్. ఏంటంటే వాళ్ళు ఉండే టైం మనతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 8:30కి వెళ్లారనుకోండి సార్ కాలేజ్‌కి. 4:30కి వచ్చేయొచ్చు. లేదా వాళ్ళేంటంటే శివ అయితే 5-8 కూడా కాలేజ్‌లో నుండి చేసుకొని ఇంటికొచ్చి ఆడుకొని పడుకునేవాడు సార్. సో, దాంతో ఏంటంటే నేను కూడా నా ఆఫీస్ వర్క్ అంతా అవగొట్టేసుకొని నేనొచ్చి ఐ యూజ్డ్ టు స్పెండ్ టైమ్ విత్ మై కిడ్. సో, దానివల్ల ఏంటంటే తను ఏమన్నా స్ట్రెస్‌గా ఉన్నా సరే వి యూజ్డ్ టు గో ఫర్ ఎ డ్రైవ్ నైట్‌లో. లేదా మేమందరం కూర్చొని ఫర్ ఎగ్జాంపుల్ 'డీమన్ స్లేయర్' సినిమా చూసాం సార్. వన్ డే బిఫోర్ మెయిన్స్ ఎగ్జామ్ ముందు అసలేం చదవలేదండి. ఎందుకంటే రిలాక్సేషన్ కావాలి సార్. అలా చిన్నవుంటాయి సార్. అవన్నీ గనక మనం అంటే హార్డ్‌లీ 8-9 ఐటెమ్స్ అండి. అవి గనక చేసుకోగలిగితే రాదర్ దాన్ గెట్టింగ్ అంటే ఐయామ్ నాట్ సేయింగ్ ఇన్ జనరల్ బట్ ఒక 80% వచ్చే చోట 85% వస్తుంది సార్. అది ఈజీగా వస్తుంది సార్. అండ్ వితౌట్ స్ట్రెస్. ఎందుకంటే పేరెంట్స్ కంటే ఇంకెవరికి తెలుస్తుంది సార్ అవును. వాళ్ళ పిల్లల గురించి. ఇప్పుడు మీరు ఇంత ఇన్ డీటెయిల్‌గా స్టడీ చేసి, తన ఇష్టాలేంటి, తన స్కిల్స్ ఏంటి, తను దేంట్లో ప్రో ఉన్నాడని చెప్పేసి తనకి సపోర్టివ్ ఉన్నారు. వెన్ వి స్పీక్ టు సమ్ పీపుల్ పేరెంట్స్‌తోని మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ఏదో అవ్వాలనుకుని అవ్వలేని వాళ్ళు పేరెంట్స్ పిల్లల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది వర్క్ బిజీ వల్ల పిల్లల పట్ల టైమ్ స్పెండ్ చేయరు. అంటే పిల్లలకి ఏదో అందించాలని చెప్పేసి వర్క్‌లో పడిపోయి ఒక్కదాని మీద ఫోకస్ పెట్టిపోయి వాళ్ళు స్కూల్‌కి వెళ్తున్నారు కదా! వాళ్ళు చూసుకుంటున్నారు కదా! స్టడీ అవర్స్ చేస్తున్నారని ఆలోచిస్తుంటారు. బట్ ద యాక్చువల్ లెర్నింగ్ బిగిన్స్ వెన్ వాళ్ళు స్ట్రెస్ రిలీవ్ అయ్యి పేరెంట్స్ వాళ్ళతో ఉన్నప్పుడు అంతే. అంతేనండి. ఏదైనా సరే ఒకటేనండి. నువ్వు ఇది చెయ్యి అని ఫోర్స్‌ఫుల్‌గా చేసే కంటే, ఈజీగా వాడికి ఇంట్రెస్ట్ వచ్చే దానిలో చేస్తే, వాళ్ళు మాక్సిమం ఔట్‌పుట్ వస్తుందండి. ఈవెన్ నేను సాఫ్ట్‌వేర్‌లో కూడా అంతేనండి. ఒక 8:00 టైమ్‌లైన్ ఉంది, డెడ్‌లైన్ ఉంది, చేసేయాలంటే చేయలేమండి. సేమ్ సినారియో నువ్వు 8:00 కల్లా ఈ మ్యాథ్స్ చేసేయి, ఈ సబ్జెక్ట్ చేసేయి అంటే చేయలేరండి. ఇట్స్ ఓకే. 80% చేశారు. దట్స్ ఓకే. 80% ఫోకస్‌గా క్లియర్‌గా చేయండి అంతే. అంతే. అంతకంటే మా ఇంట్లో కూడా వీడికి ఇంకో తమ్ముడున్నాడు సార్. మేమందరం చక్కగా రాత్రంతా చక్కగా చిన్న షార్ట్స్ పెట్టుకుంటాం. ఆడుకుని అంటే కామెడీ సీన్స్ పెట్టుకొని. అంటే పడుకునేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా పడుకోవాలి సార్. పొద్దున్న లేచేటప్పుడు ప్రశాంతంగా లేవాలండి. అంటే సింపుల్ బేసిక్ అండి అంతే. ఇప్పుడు మేము మా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా అంతే. ఏంటంటే ఓకే. వాడు చదువుకుంటున్నాడు బావుంది. పేరెంట్స్ చూసేవారు. అలాగే ఉండాలి సార్. అంటే ఒకప్పుడు పద్ధతులు అందులో కొన్ని మంచి విషయాలున్నాయండి. ఆ మంచి విషయాలు గనుక ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టేక్ ఇట్ అది చాలా హెల్ప్ అవుతుందండి. రెండోది ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళందరూ చాలామంది సాఫ్ట్‌వేర్ వైఫ్ అండ్ హస్బాండ్ కూడా వర్కింగ్. అన్‌ఫార్చునేట్‌లీ రాత్రి వరకు వర్క్ చేయాల్సి ఉంటుందండి. అక్కడున్న స్ట్రెస్ వచ్చి పిల్లాడి మీద చూపిస్తే ఆల్రెడీ వీళ్ళు స్ట్రెస్ మోడ్‌లో ఉంటారు. ఆ స్ట్రెస్ మోడ్‌లో ఉండి మనం అడిషనల్‌గా స్ట్రెస్ పెడితే ఉన్నదంతా పోతుందండి. అంటే బెస్ట్ ఆఫ్ ద కాలేజ్ పంపించాను. బట్ రిజల్ట్ రాలేదంటే అది లెక్చరర్స్ తప్పు కాదు సార్. ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ తప్పండి అంతే.
సో సార్ హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ ఇది మా బాబు ఇంతవరకు తీసుకొస్తాడని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే ఆనెస్ట్‌లీ మా డ్రీమ్ ఉండేది సార్. కానీ మాకైతే ఒక డ్రీమ్ ఉండేదండి. అంటే నేను ఎన్ఐటీలో చదువుకున్నానండి. వాడు ఐఐటీ చదువుకుంటే బావుంటుందని అనుకునేవాళ్ళం సార్. కానీ నెవర్ ఎ ఫోర్స్డ్ డెసిషన్. ఇప్పటికి కూడా వాడు లెక్కలు చేస్తాడు. నేను రేపొద్దున్న పీహెచ్‌డీ ఇన్ మ్యాథమెటిక్స్ చేస్తానంటాడు సార్. చేయనన్నా అంటాం. ఎందుకంటే ఎప్పుడైనా ఫోర్స్‌ఫుల్ ఈజ్ నెవర్ ద ఆన్సర్ ఫర్ ద అంటే మన అచీవ్ చేయాల్సిన టార్గెట్‌కి స్ట్రెస్ మోడ్ గాని, ఫోర్స్‌ఫుల్ మోడ్ గాని నాట్ ఎన్ ఆప్షన్ అండి. నౌ కమింగ్ బ్యాక్ టు అసలు మేము ఎప్పుడు అనుకోలేదు సార్ ఇలా వస్తుందని. మాకే చాలా సర్ప్రైజింగ్‌గా ఉంది. ఇప్పుడు ఈ చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ లాంటిది ఏమైనా ఇప్పించారా సార్? మేము చిన్నప్పుడు అంటే 8థ్ క్లాస్ నుంచి కూడా ఇన్‌ఫాక్ట్ ఫర్ దట్ మ్యాటర్ 6థ్ క్లాస్ నుంచి కూడా తను అంటే ఏవైతే ఫౌండేషన్ ఓరియెంటెడ్ కాలేజెస్ కానీ, స్కూల్స్ ఉన్నాయో దాంట్లోనే పెట్టేవాళ్ళం సార్. ఎందుకంటే 2 థింగ్స్ అండి. ఒకటి మనకి ఎప్పుడైనా సరే బేస్ గనక స్ట్రాంగ్ ఉంటే గనక సరే ఒకటేనండి. ఇప్పుడు నాకు వంట వండడం వచ్చిందనుకోండి సార్. నేను దాంట్లో చిన్న చేంజెస్ చేస్తే ఐ కెన్ మేక్ ఎ డిఫరెంట్ అంటే టేస్ట్ వచ్చే వంట వండగలను. సో, బట్ ఆ బేస్ రావాలి. మనకు తెలియాలి. సో, సేమ్ సినారియో వాళ్ళకి ఫిజిక్స్ అన్నా, మ్యాథ్స్ అన్నా ఆ కోర్ దాంట్లో కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి సార్. సో, అది వచ్చింది అంటే గనక ద రెస్ట్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ హి ఈజ్ అప్లయింగ్ హిస్ థాట్ ప్రాసెస్ అంతేనండి. సో, అందుకని నేనెప్పుడైనా సరే మేము కూడా యాక్చువల్‌గా నాకు లెక్కలంటే చాలా ఇష్టం సార్. సో, సేమ్ సినారియో ఐ థింక్ సో తను అకాడమిక్స్‌లో ఇంటెన్సివ్‌గా ఉన్నాడు ముందు నుంచే గ్రహించి, సో దానికి కావాల్సిన సపోర్ట్ ముందు నుంచే ఇచ్చారు మీరు. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, అది అంటే ముందు నుంచి ఇచ్చినా, ఇవ్వకపోయినా కూడా ఒక్కటేనండి. ఎనీథింగ్ సింపుల్ సొల్యూషన్ అండి. స్ట్రెస్ ఫ్రీ అండ్ వాడికి ఏమి ఇంట్రెస్ట్ అంతేనండి. అంతే. ఇప్పుడు చాలామంది నేను కెమిస్ట్రీ చేసేస్తున్నారు పక్క వాళ్ళు నేను కెమిస్ట్రీ చేయాలనుకుంటారు. అది తప్పేనండి. అలా ఉండకూడదు సార్. ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే మ్యాథ్స్ ఈజ్ దే స్ట్రాంగ్ పాయింట్ ఉంటారు. సమ్ 30 మినిట్స్‌లో చేసేస్తారు. సో, లెట్ దెమ్ పిక్ మ్యాథ్స్. అంటే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందో ఆ దాని మీద ఫోకస్ పెడితే దే విల్ గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్స్ అండి. అంతే. ఓకే. అండ్ ఇన్ దిస్ జర్నీ ఎప్పుడైనా తను లోయ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ యూ లైక్ తనని మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేసి ఏం చెప్తుంటారు తనకి? ఆహ్, అంటే నా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు సార్ ఫస్ట్ మెయిన్స్ కంటే ముందు వి యూజ్డ్ టు హావ్ సైన్ కర్వ్ అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడైనా కామన్ అండి. ఏ స్టూడెంట్ కన్నా కామనే సార్. ఎందుకంటే కొన్ని ఏరియాస్‌లో బావుంటారు. కొన్ని ఏరియాస్‌లో బాగుండరు. బాగున్నప్పుడు ఓ అని, బాలేనప్పుడు అయ్యో! ఇంక నీకు రాదా అన్నట్టు అలా ఎప్పుడు ఉండకూడదు సార్. సో, లేనప్పుడే దట్ ఈస్ వెన్ ద పేరెంటింగ్ రియల్లీ కమ్స్ ఇంటూ పిక్చర్. ఒక మామ్ గాని, డాడ్ గాని, నాన్న ఇలా కాదు. మేము కూడా చాలా పడ్డ వాళ్ళమే కదా సార్. ఎందుకంటే ఒకానొక టైంలో మేము అనుకున్న ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఒక ఫారిన్ కంట్రీ పంపించాలి. అప్పటిదాకా నన్ను పంపించాలని అనుకున్నా. సడెన్‌గా నా పక్కన కొలీగ్‌ని పంపించేశారు. దట్స్ ఓకే. అంటే అందుకని అలాగే సేమ్ సినారియో ఏదో కోడ్ రాద్దాం అనుకున్నాము. 1 డేలో ఉండాలి. అవ్వలేదు. 2 డేస్ పట్టేసింది. సో, లాట్ ఆఫ్ అంటే మా ఎవరిదో రిఫరెన్స్ కూడా అక్కర్లేదు సార్. మా ఓన్ రిఫరెన్సెసే ఇచ్చుకునేవాళ్ళం. సో, జస్ట్ టు మోటివేట్ హిమ్. ఆ ఒక్క టైం నుంచి గనుక ఇఫ్ హి కమ్స్ ఔట్ ఆఫ్ ద డిప్ దెన్ హి విల్ బి బ్యాక్ టు నార్మల్. మనం చేయాల్సింది ఏం లేదు సార్. ఆ టైం దాంట్లో ఎయిదర్ మనం అంటే ఎక్కువ నేనున్నాను అని సపోర్ట్ ఇవ్వడం. సపోర్ట్ ఇవ్వడం, వాడికి ఇష్టమయ్యేదో అది చూపించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో ఎన్నో సార్లు మేము వాడికి ఇష్టమైన కార్టూన్ మూవీస్ చూపించిన రోజులు చాలా ఉన్నాయి. లేదా డ్రైవ్‌కి వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి. అంటే జస్ట్ అంటే డ్రైవ్ అంటే మీరు లోకల్‌లోనా లేకపోతే? అంటే మేము ఇక్కడి నుంచి ఒక 50, 60 కిలోమీటర్స్ కార్‌లో డ్రైవ్‌కి వెళ్ళిపోతాం సార్ నైట్. జస్ట్ అంటే వాడికేంటంటే పాటలు పెద్దగా పెట్టుకొని కార్‌లో పడుకొని పోతాడు. అది వాడికిష్టం. సో, అలా అంటే వాడికి ఏం ఇంట్రెస్ట్ ఉందో అలా. సో, దట్ వే ఎవ్రీబడీ ఈస్ హ్యాపీ. తర్వాత తను కూడా కార్‌లో ఎక్కంగానే మేమందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. పాతవన్నీ మా చిన్నప్పుడు మేము కాలేజ్‌లో జరిగినవి ఇవన్నీ మాట్లాడుకొని అంటే హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకునేవాళ్ళం సార్. సో, దట్ ఈస్ హౌ వి వర్ ఏబుల్ టు అండ్ నెక్స్ట్ డే ఈస్ బ్యాక్ టు నార్మల్. సో, చదవాల్సింది తనే. అన్నీ రాయాల్సింది తనే. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ కూల్‌నెస్ కావాలండి. ఆ కూల్‌నెస్ రావాలంటే పేరెంట్స్ వాళ్ళు చేయాల్సింది ఇంకా చదువు, ఇంకా చదువు, ఇంకా ట్యూషన్ పెట్టించు అవేం నాట్ ద సొల్యూషన్ అండి. హ్యాపీగా టేక్ ఔట్ ఫ్రమ్ హిమ్ ఫ్రమ్ దట్ హీట్ ఎన్విరాన్మెంట్‌లోంచి బయటికి పట్టుకెళ్ళిపోతే హీల్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ ఆఫ్టర్ 1 ఆర్ 2 డేస్ దట్స్ ఇట్. సార్ ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా! హౌ యూ లెర్న్డ్ సార్ అంటే ఇవన్నీ మీకెట్లా ఎక్స్‌పీరియన్స్ ఏంటి? సో, అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు మీలాగానే చాలామంది పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ కిడ్స్ అందరూ కూడా దే ఆర్ గుడ్ ఉండొచ్చు, అంటుండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ హ్యావ్ దిస్ నాలెడ్జ్ అంటే అది లాగింగ్ ఉంటారు కొంతమంది. దే డోంట్ నో ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. ప్రతిసారి కాలేజ్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం. లేకపోతే ఇంక ఇలా కూడా దేర్ ఇస్ ఎ ఫేమస్ సేయింగ్ చదివేటోడు ఎక్కడున్నా చదువుతాడు అని అనడం. దీస్ ఆర్ సేయింగ్స్. బట్ వెన్ ఐ స్పీక్ టు యూ ద యాక్చువల్ రిజల్ట్స్ కమ్స్ ఫ్రమ్ ద ప్రాపర్ పేరెంటింగ్ అనిపిస్తుంది.
సార్ ఇట్స్ మిక్స్ ఆఫ్ అంటే ఆ మిక్స్ ఉంటుంది. బట్ డెఫినెట్‌గా ఇట్ షుడ్ బి ఎ బూన్. అది యాడ్ అవుతేనే రిజల్ట్ వస్తుంది 100% బెస్ట్ వస్తుంది. సో, ఇవన్నీ మీరు ఎలా అంటే వేర్ యూ గెట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఇన్‌పుట్స్? అంటే ప్రాబబ్లీ ద వే ఐ వాస్ బ్రాట్ అప్ మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఎందుకంటే నాకు ఇద్దరు అన్నయ్యలేండి. మా పెద్దన్నయ్య వాళ్ళ బాబు కూడా ఐఐటీ రూర్కీలో చదువుతున్నాడు. సో వాడి దగ్గర నుంచి లాట్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఏంటంటే వాడు కూడా అదే చెప్పేవాడు స్ట్రెస్‌లో ఉన్నప్పుడు డోంట్ స్ట్రెస్ ద కిడ్స్ అని. సో అలాగే మా పేరెంట్స్ కూడా అండి వెన్ వి వర్ ఇన్ స్ట్రెస్ మోడ్ మమ్మల్ని ఇంకా పుష్ చేసి ఇది చేయి, అది చేయి నెవర్ లైక్ దట్. సో యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ దట్స్ ఓకే లీవ్ ఇట్. ఎందుకంటే మాకు అలాగే వి వర్ బ్రాట్ అప్. సో ప్రాబబ్లీ ఐ థింక్ మా పేరెంటింగ్ ద వే వీ వర్ బ్రాట్ అప్ ఐ థింక్ దట్ ఈస్ యాడింగ్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ మేము ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ చూస్తుంటాం సార్. చాలామంది స్ట్రెస్డ్ అవుట్ మోడ్‌లో ఉంటుంది. సో మేము అదే అనుకునేవాళ్ళం. ఎలాగో స్టూడెంట్ విల్ డూ గుడ్. చేయకపోయినా పర్వాలే కానీ నాట్ ఇన్ ఎ స్ట్రెస్ మోడ్. అంటే మా హోల్ సింపుల్ లాజిక్ ఈస్ నెవర్ ఎవర్ ఇన్ ఎ స్ట్రెస్ మోడ్. అది గనక పెట్టుకుంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అండి. సో అంతే సార్. శివకామేష్, నీతోటి మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్‌గా నీకు ఫ్యాకల్టీ ఉన్నారు. కానీ ద బెస్ట్ పేరెంట్స్ అంటే ద బెస్ట్ గైడ్ ఇన్ యువర్ హోమ్ ఓన్లీ. వెన్ ఐ స్పీక్ టు దెమ్ వాళ్ళతో మాట్లాడుతున్నా నాకు అర్థమైంది. హ్యావ్ యూ ఫెల్ లైక్ ఇదంతా ఇంత పాసిబుల్ అవ్వడానికి మీ పేరెంట్స్ తోటి ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు నీకు ప్రౌడ్‌గా అనిపిస్తుంటుంది కదా ఇవన్నీ నాకు చేస్తున్నారని. సో వాట్ యువర్ డ్రీమింగ్ ఫర్ అంటే ఇంకా ఏం డ్రీమింగ్ అవుతున్నావు? ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? బిగ్ ఆస్పిరేషన్స్ ఏమున్నాయి నీకు? మేబీ ఇట్స్ ఎ స్టార్ట్ పాయింట్ ఇవాళ. సో వాట్ ఆర్ యూ హోపింగ్ ఫర్ బిగ్ థింగ్స్ సంథింగ్? అంటే ప్రస్తుతానికి ఏం అనుకోలేను. ఓకే. సో లైక్ ఫస్ట్ గోల్ అయితే ఐఐటీ బాంబే సిఎస్సి అది మాత్రం తెచ్చుకోవాలి. తర్వాత జాబ్ ఏమొస్తే ఏదైనా ఫైన్. ఓకే. అండ్ హౌ యు ఆర్ ఫీలింగ్ లైక్ వీళ్ళతో కూర్చొని ఇలాంటి స్టేజ్లో మాట్లాడడం, ఇంతమంది ఆల్మోస్ట్ 14-15 lakhs మెంబర్స్ రాస్తున్నారు ప్రతి ఇయర్ అండ్ యూ ఆర్ స్టాండింగ్ ఎట్ ద పొజిషన్ ఆఫ్ 7 ఆల్మోస్ట్ యూ కెన్ సే ఇట్ ఆల్మోస్ట్ ఫస్ట్ to 7 ఈజ్ లైక్ ఆల్మోస్ట్ టాప్ లెవెల్ అండ్ నౌ యూ ఆర్ ప్రూవెన్ యాజ్ ఇండియాస్ బెస్ట్ బ్రెయిన్, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రెయిన్. అండ్ ఎలా ఫీల్ అవుతున్నావు? బాగా ఫీల్ అవుతున్నా కానీ మోస్ట్లీ మా పేరెంట్స్ ఫేసెస్ చూసాకనే ఇంకా బెటర్గా అనిపిస్తుంది. అంటే సక్సెస్ కంటే ముందు వాళ్ళ ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ నేను ఇంకా ఎలివేటెడ్లో ఉంచింది. యా. సో అండ్ సార్ అండ్ అగైన్ ఇప్పుడు తనతో ఆల్రెడీ నేను చాలాసేపు మాట్లాడినా. తను చెప్పిన ప్రతి ఫస్ట్ వర్డ్ నుంచి లాస్ట్ వర్డ్ కూడా హీ ఆల్వేస్ లుకింగ్ ఫర్ యువర్ ఫేస్ అంటే మీలో హ్యాపీనెస్ కోసం. అంటే తనకంటూ కంటే ఎక్కువ కూడా మీ లోపల ఉన్న హ్యాపీనెస్ తనని ఇంకా హ్యాపీనెస్ పెడుతుంది, పైన పెట్టేస్తుంది. సార్ నాకు మాత్రం ఒకటండి అంటే ఎనీ స్టూడెంట్ అంటే యాజ్ ఎ పేరెంట్ వాడి దగ్గర నుంచి 3 థింగ్స్ అని అనుకుంటాను సార్. ఒకటి హీ షుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. వెన్ ఐ సెడ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ మనీ ఈజ్ నాట్ ద సక్సెస్ అండి. అంటే అంటే నేను నా ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ లాస్ట్ 20 years నుంచి రన్ చేస్తున్నాను అలాంగ్ విత్ మై పేరెంట్స్, అలాంగ్ విత్ మై బ్రదర్స్. సో మా చిన్నయ్య యూఎస్ సిటిజన్, మా పెద్దన్నయ్య నేను హైదరాబాద్ నుంచి, చిన్నయ్య కాలిఫోర్నియా నుంచి. వి రన్ ద సేమ్ బిజినెస్. సో వాట్ ఐ సీ ఈస్ మనీ ఈజ్ ఓన్లీ అంటే ఇట్ గివ్స్ హ్యాపీనెస్ బట్ ఇట్స్ నాట్ ఏ అంటే అట్లీస్ట్ నా దానికి ఇట్స్ నాట్ ఏ డిఫైనింగ్ సేయింగ్ దట్ ఓకే ఇట్ ఈస్ ఎ సక్సెస్ పార్ట్ అని. అది కాదు సార్. వాడికి హ్యాపీగా ఉండి ఏ వర్క్ చేసినా దట్ ఈస్ విచ్ గివ్స్ హిమ్ ద హ్యాపీనెస్, దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే సక్సెస్. ఎందుకంటే వాడు ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత, అది ఆఫీస్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాపీగా హిజ్ ఓన్ ఫ్యామిలీతో రేపు పొద్దున మాతో పాటు చక్కగా నవ్వుకుంటూ వితౌట్ స్ట్రెస్ చేస్తున్నప్పుడు వచ్చిన ఆనందం ఇంకెక్కడ ఉండదు సార్. ఏంటంటే నేను ఇప్పుడు చూస్తున్నాను సార్ చాలామంది సాఫ్ట్వేర్ దాంట్లో ఉంటారు ఆర్ ఎనీ అదర్ ఫర్ దట్ మ్యాటర్. రాత్రి 11 అవుతుంది, కాల్స్ వస్తూనే ఉంటాయి, అది చేయాలో తెలీదు, ఫ్యామిలీ మీద టైం స్పెండ్ చేయరు. దట్ ఈస్ నాట్ ద అంటే రియల్ లైఫ్ సార్. ఎందుకంటే ఆ హ్యాపీనెస్ మిస్ అయిపోతున్నాం సార్. అది ఫస్ట్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్ ఇట్స్ గివ్ అండ్ టేక్ సార్. సో అంతా మనమే చేసుకోవడం కాదు సార్. అంటే ఈవెన్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో ఇఫ్ ఐ గెట్ 100 rupees ఐ మేక్ షూర్ దట్ అట్లీస్ట్ 2 to 3 rupees గోస్ టు ద సొసైటీ ఇన్ వాట్ ఎవర్ మేనర్స్. సో సేమ్ సినారియో ఐ థింక్ అంటే మనకు వచ్చింది అంటే ఇట్స్ ఎ ఫ్లో సార్. పాజిటివ్ ఎనర్జీ కమ్స్ అండ్ పాజిటివ్ ఐ మీన్ వీ హ్యావ్ టు గివ్ ద సేమ్ ఎనర్జీ టు సంబడి ఎల్స్. సో అది సెకండ్ థింగ్ సార్. మూడోది మనకు వచ్చిన విద్యను నలుగురికి పంచాలి సార్. అది. సో ఈ 3 ఈజ్ మై సక్సెస్. యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్ ఐ థింక్ హీ షుడ్ బి హ్యాపీ సార్. తను హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీ. పిల్లలు హ్యాపీ ఉంటే పేరెంట్స్ హ్యాపీ సార్ అంతే. ఏంటంటే మా పేరెంట్స్ వచ్చారు సార్ యాక్చువల్గా మా పేరెంట్స్ మాకంటే మా వాళ్ళకి వచ్చేసరికి ఇంకా ఆనందంగా ఉంటారండి. సో దాట్స్ హౌ ఇట్ ఈస్ సార్. సార్ ఇది ఫ్యామిలీ పార్ట్ అండ్ యూ దట్ ఈస్ ఫైన్.
అండ్ మీరు అంత మోటివేట్ చేసి తన దగ్గర టాలెంట్ ఉన్నప్పటికీ అది బయటికి తీసుకొచ్చేది డెఫినెట్గా ఫ్యాకల్టీ. రైట్. సో అంటే పేరెంట్స్ పాత్ర ఉంటుంది, బట్ ద యాక్చువల్ టీచింగ్ ఇవన్నీ తనని ఆ లెవెల్ వరకు బ్రెయిన్ అంత డెవలప్ చేయడానికి, లాజికల్ థింకింగ్, అనలైజింగ్ అంతా చేయడానికి ఫ్యాకల్టీ షుడ్ బి కీ రోల్. సో వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్ మోడలర్స్ కానీ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ? సార్ అగైన్ నా సింపుల్ లాజిక్ అండి. స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉండకూడదు సార్. బీట్ ఆఫీస్ ఆర్ బీట్ స్కూల్ ఆర్ హోమ్. హోమ్లో మేము ఇవ్వగలం. కాలేజ్కి ఇవ్వాలి అంటే ఉన్నాయి సార్ చాలామంది. సో నేమ్ ఇట్ వీ హ్యావ్, అంటే చాలా మంచి ర్యాంక్స్ ఇచ్చేవాళ్ళు. కానీ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో సబ్జెక్ట్ అంటే కాన్సెప్ట్ సార్, సింపుల్ కాన్సెప్ట్ ఎంతమంది తెలుసు సార్? అంటే మనం అందరం చెప్తాం మాకు ఆలు ఉంది, ఆలు నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుందని. కానీ ఎంత, హౌ లాంగ్, సింపుల్. అది ఎవరు ఆలోచించాను సార్. అలా చెప్పి అంటే వీళ్ళని అండర్స్టాండ్ చేసుకుంటూ ప్రాక్టికల్గా చెప్పే ఫ్యాకల్టీ చాలా తక్కువ మంది సార్. అండ్ మా అదృష్టం ఏంటంటే అలాంటి ఫ్యాకల్టీ అందరూ ఒకే చోట మాడ్యులర్స్లో ఉన్నారు సార్. సో హూ డోంట్, అంటే మీకు దే డోంట్ ప్రెషరైజ్ యూ, దే డోంట్ సే ఓకే మీరు ఇవాళే అయిపోవాలని చెప్పరు. తర్వాత ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ కనుక అవ్వకపోతే వాళ్ళ మీద అరవడాలి అలాంటివి ఏమి ఉండవు సార్. ఎందుకు అంటే ఫ్యాకల్టీ ఈజ్ ఎక్సలెంట్, సబ్జెక్ట్ వైజ్గా దే ఆర్ ఎక్సలెంట్ సార్. అండ్ దేర్ అప్రోచ్ ఈజ్ ఆల్సో ఎక్సలెంట్, స్ట్రెస్ ఫ్రీ మోడ్. అందుకనే ఐ ఆప్టెడ్ ఫర్ మాడ్యులర్స్ అండి. ఓకే. అండ్ హ్యావ్ యూ ఎవర్ ఫీల్ లైక్ దిస్ ఇస్ వెరీ యూనిక్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్, అందుకే బయట బోల్స్ ఇక్కడ యూనిక్ ఉంది, ఆర్ వెరీ పాజిటివ్ గుడ్ థింగ్ ఇక్కడ ఏమైనా అనిపించింది? సబ్జెక్ట్ ఎక్కడైనా ఒకటే సార్. 2+3=5 అని ఎక్కడైనా చెప్తారు సార్. కానీ విషయం ఏంటంటే ఒకసారి సబ్జెక్ట్ చెప్పేసిన తర్వాత ఐఐటి దాంట్లోకి వచ్చిన తర్వాత సేమ్ ప్రాబ్లమ్స్ ఎవరు ఇవ్వరు సార్. లాస్ట్ ఇయర్ వచ్చింది ఈ ఏడాది ఇవ్వరండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అది చెప్పాలి అంటే ఏకంగా అంటే లెక్చరర్స్ కూర్చుని ఓన్లీ స్పూన్ ఫీడింగ్ చేస్తే వర్క్ అవుతుంది సార్. సో ఎలా చెప్పాలంటే లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అండ్ ఆఫ్టర్ దట్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అంటే స్టూడెంట్స్ అండి ఇక్కడున్న ఒక టైం దాటిన తర్వాత ఒక బ్యాచ్ కింద వస్తారు సార్, ఒక 10 మంది 15 మంది. సో ఐ హావ్ సీన్ ఈవెన్ ఫర్ శివ ఆల్సో హిస్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూర్చుని చక్కగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఉందనుకోండి సార్, ఒకళ్ళు ఒకలా చేస్తారు, ఇంకోలా చెప్తారు, దే డిస్కస్. అండ్ ఇది బెటర్ అప్రోచ్ అని ఇన్ఫ్యాక్ట్ దే దెమ్సెల్ఫ్ విల్ డిస్కస్. అంటే ఒకసారి లెక్చరర్ దగ్గరికి వెళ్ళారంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఎవరికి రాలేదు అని అర్థం. దట్ ఈస్ వన్ లెక్చరర్స్ విల్ స్టెప్ ఇన్. ఎందుకంటే మేము చాలాసార్లు వింటూ ఉంటాం సార్, స్టూడెంట్స్ మేము చెప్పేదానికంటే స్టూడెంట్స్ యొక్క థాట్ ప్రాసెస్ ఈజ్ మచ్ ఎట్ ఏ ఫాస్టర్ పేస్ అండ్ మచ్ బెటర్ అప్రోచ్ వాళ్ళు ఫాలో అవుతారు. ఆ రకంగా స్టూడెంట్స్ని కూడా దే విల్ యాక్చువల్లీ, అంటే దే విల్ పాజిటివ్ వేగా వాళ్ళు దే విల్ సే దట్ ఓకే యూ ప్లీజ్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ గ్రూప్ అనేది మాత్రం ఇక్కడ చాలా యూనిక్ సార్. ఎందుకంటే మేము చాలామంది కాంపిటీటర్ వాళ్ళ దగ్గర వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్నారు సార్. స్టూడెంట్స్కి లెక్చరర్స్ కూర్చోబెట్టి చెప్తారండి, బట్ వాట్ ఇఫ్ ఇన్ ద ఎగ్జామ్ ఆర్ వాట్ ఇఫ్ ఇన్ ద రియల్ లైఫ్ సినారియో నో లెక్చరర్ విల్ కమ్ అండ్ టెల్ యూ సార్. ఇట్స్ అ స్టూడెంట్స్ ఎబిలిటీ రైట్, అది ఇక్కడ జరుగుతుంది సార్. అందుకనే ఇప్పుడు మీరు ఇక్కడ వరకే చూస్తున్నారు సార్, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకే. కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత మీరు ర్యాంక్ వచ్చి ఐఐటి మంచి దాంట్లో వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత స్టూడెంట్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు థింక్. అక్కడ లెక్చరర్ ఎవరు చెప్పరు సార్, అది చెప్పిన వెరీ అంటే మినిమల్ ఇంటరాక్షన్ ఉంటుంది సార్. ఇది ఇక్కడి నుంచి ఉంటుంది సార్. ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ కానీ సెల్ఫ్ థాట్ థింకింగ్ ప్రాసెస్ అండ్ డిస్కసింగ్ అమౌట్ స్టూడెంట్స్ అంటే అమాంగ్ ద స్టూడెంట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఇన్కల్కేట్ అవుతాయి సార్. అది బెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అండి టు మై నాలెడ్జ్. మీరు యాజ్ ఎ పేరెంట్గా చాలామంది పేరెంట్స్కి అండ్ చాలామంది స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తుంటారు, వాళ్ళకి చెప్పే నోట్ ఏంటి? సార్ నేను మాత్రం ఒకటే చెప్తాను సార్, ఇంట్లో పీస్ ఉండాలండి, హ్యాపీగా ఉండాలి సార్. అండ్ అంటే ర్యాంక్ ఈజ్ నాట్ ద ఎండ్ గోల్, అది మాత్రం ఫర్ షూర్. అంటే అది కనుక ఎప్పుడైతే ర్యాంక్ అనేది కనుక పక్కన పెట్టేస్తే సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీస్ ఆల్సో స్మాల్ కిడ్ సార్. హ్యాపీగా ఉండే ఎన్విరాన్మెంట్ ఇంట్లో కనుక ఇవ్వగలిగితే కాలేజ్ మాడ్యులర్స్, అంటే ఐ పర్సనలీ ప్రిఫర్ మాడ్యులర్స్ సార్. ఇలాంటి లెక్చరర్స్ కనుక మీకు అంటే వెరీ రేర్ సార్ ఇలాంటి కాంబినేషన్. సో మాడ్యులర్స్ లాంటి కాలేజ్లో ఇలాంటి లెక్చరర్స్ దగ్గర చదువుకుంటే ఈ రెండు కాంబినేషన్స్ సూపర్ కాంబినేషన్ సార్. సో ఐ థింక్ ఇఫ్ సంబడీ ఈజ్ ఐయింగ్ ఫర్ ఐఐటి కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్, ఎందుకంటే ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ ఐఐటి. ఫర్ మీ ఐఐటి వచ్చిందా రాదా పక్కన పెట్టేయండి సార్, సబ్జెక్ట్ ఎంత ఈజీగా నేర్చుకున్నాడు, కాన్సెప్ట్గా నేర్చుకున్నాడు, రేపు పొద్దున్న దాన్ని ఎలా అప్లై చేయగలుగుతున్నాడు అనేది ఇక్కడ నేర్పిస్తారు సార్. సో అది చాలు సార్. సో నా తోటి పేరెంట్స్ అందరికీ ఇచ్చేది అదే సార్ యాక్చువల్గా. సో ఈజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సార్, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. సో పిల్లాడికి నేను చదువుకోవాలని అన్న ఆ ఇంట్రెస్ట్తో ఉండేదాన్ని ఎన్విరాన్మెంట్ కలగజేస్తే వాళ్ళే చేస్తారు సార్. మిరాకల్స్ విల్ బి దేర్ సార్. సో మేడం మీరేమైనా చెప్పాలనుకుంటున్నారంటే చాలామంది
హౌస్ వైఫ్స్ కానీ వర్కింగ్ ఉమెన్ కానీ ఉంటారో, అండ్ దేర్ ఆల్సో వాళ్ళ పాత్ర చాలా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ డాడ్స్ హ్యావ్ మెనీ టెన్షన్స్, బయటికి వెళ్తుంటారు, వర్క్ చేస్తుంటారు, అండ్ అన్నీ హ్యాండిల్ చేయాల్సింది సమ్టైమ్స్ ఉమెన్ ప్లే ద కీ రోల్ ఇన్ ఫ్యామిలీ. అండ్ ఈవెన్ కిడ్స్కి కూడా సమ్టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్కి దిల్ హ్యావ్ మోర్ లవ్ టువర్డ్స్ ఎఫెక్షన్ టువర్డ్స్ మదర్స్. సో హౌ యూ యూజ్ అంటే మీరేం ఏమైనా చెప్తారా? అండ్ అగైన్ మీరు ఫాలో అయిన సూత్రాలు కానీ లేకపోతే మీరు చెప్పాల్సినవి ఏమైనా కానీ. ఇద్దరు వర్కింగ్ అయితే ఏమవుతుందంటే ఆఫీస్లో ఏమైనా టెన్షన్స్ ఉన్నా కొంచెం ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుందండి. యాక్చువల్లీ తను అందుకే నాకు ముందే చెప్పారు. అంటే ఒక స్టేజ్కి వచ్చాక పిల్లలు ఇప్పుడు ఇదేంటంటే ఇది క్రూషియల్ పీరియడ్ అండి యాక్చువల్లీ. అంటే 9th నుంచి ఈ 12th వరకు 4 ఇయర్స్ 3-4 ఇయర్స్ చాలా క్రూషియల్ టైం వీళ్ళకి పిల్లలకి. ఏంటంటే ఫాదర్ ఎలాగో వాళ్ళు వర్క్ చేయాలి మార్నింగ్ నుంచి నైట్ దాకా చేసి వాళ్ళు ఫుల్ స్ట్రెస్ మోడ్లో వస్తారు. అట్లీస్ట్ ఏంటంటే మదర్స్ కనుక వాళ్ళ వాళ్ళ కేర్ చూసుకుంటే బేసిక్గా ఏంటంటే ఒకవేళ ఆయన ఏమైనా కొంచెం కోపడ్డా, ఒకవేళ ఆ స్ట్రెస్ ఏమైనా పిల్లల మీద చూపించినా ఏంటంటే ఇంకొకళ్ళు కాస్త ఇది సాఫ్ట్ కార్నర్ ఉంటే గనక అప్పుడు పిల్లలు ఏంటంటే అంత ఇబ్బంది పడరు. వాళ్ళకి ఏంటంటే అమ్మో ఇంటికి వెళ్తే నాన్న తిడతాడు, అమ్మ తిడుతుంది, ఇలా మాత్రం ఉండకూడదండి. ఎన్విరాన్మెంట్ ఇలా మాత్రం ఉండకూడదు. అదే అనుకుంటే ఇంక తర్వాత ఈ ఎగ్జామ్స్ ఇంకా దగ్గరకు వస్తున్న టైంలో ఏంటంటే ఇంకా అస్సలు పిల్లల్ని అస్సలు ప్రెషరైజ్ చేయకూడదండి. అది మాత్రం అంటే ఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఈ టైం కొద్దిగా ఇంకొక 2-3 మంత్స్లో ఉందనక అప్పటి నుంచి ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలాగైనా ఉండని కాలేజ్లో, కానీ పాజిటివ్ థింకింగ్ తోటి అట్లా వెళ్ళిపోయి ఎక్కువ ప్రెషరైజ్ చేయకుండా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటే సరిపోతుంది సార్. ఎందుకంటే ఎగ్జామ్ వస్తున్న కొద్దీ ఏంటంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది పిల్లల్లో, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. దానివల్ల ఏంటంటే చాలా సిల్లీ మిస్టేక్స్ చేస్తారు. సో పేరెంట్స్గా టీచర్స్గా మనం ప్యానిక్ మోడ్లోకి తీసుకెళ్ళిపోకూడదు పిల్లల్ని. తీసుకెళ్లకుండా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఏం పర్లేదు నాన్న నువ్వు చేయగలవు అది ఇది అని చెప్పి మోటివేట్ చేయాలండి. ఇంకా తర్వాత అండ్ తనతో మాట్లాడుతున్నప్పుడు కూడా హీ టోల్డ్ ఏ వండర్ఫుల్ టెక్నిక్. అంటే ఎవరికైనా సరే ఒక స్టేజ్ ముందుకు వెళ్ళి మాట్లాడాలన్నా ఇంకేదైనా చేయాలన్నా కూడా కొంచెం తెలియకుండా లోపల భయం ఉంటుంది. కానీ మీరు చెప్పారంట కదా, లైక్ ఎగ్జామ్కి ముందు మెడిటేషన్ అండ్ డీప్ బ్రెత్ తీసుకొని దెన్ రిలాక్స్ అండ్ దెన్ గో అని. ఇట్ వాస్ సచ్ ఎ సూపర్ థింగ్. లైక్ తను పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అండ్ ఈజ్ ప్రాపర్లీ వాళ్ళ ఫాదర్ ఏది చెప్తే అది ఫస్ట్ ముందర అంటే ఇంప్లిమెంట్ చేస్తాడో లేదో అని అనిపిస్తుందండి. వాడు చూసే వాడి ఎక్స్ప్రెషన్ కానీ వాడి యాక్షన్స్ కానీ డెఫినెట్గా అది ఆ టైంలో వాడు గుర్తుపెట్టుకుని చేస్తాడండి. యాక్చువల్ అందరికన్నా తన తన మాట బాగా వింటాడు, బాగా పిల్లాడికి చేస్తాడు. ఫాదరే రోల్ మోడల్ అండి. ఒక పాపకి వాళ్ళ మదర్ రోల్ మోడల్ ఉంటారు సార్. సో జనరల్గా ఇప్పుడు నేను ఏం చేస్తానో, నేను పొద్దున్న లేచి లెట్స్ సంధ్యావందనం చేసుకున్నాను అనుకోండి, వాడు లేచి చేసుకుంటాడు. ఇప్పుడు నేనే చేసుకోకుండా నువ్వు చేసుకుంటే చేసుకోడు సార్. సేమ్ సినారియో. ఇప్పుడు వాడు ఏం చేయాలనుకుంటున్నాడో నేను అది ముందు చేసుకుని అప్పుడు నేను నేను చూపిస్తూ ఉంటే వాడికి ఫాలో ఇట్ బ్లైండ్లీ. దట్స్ హౌ వి డిడ్. సో మా ఫాదర్ని చూసి నేను నేర్చుకున్నాను, నన్ను చూసి వాడు నేర్చుకున్నాడు. అలాగే సేమ్ సినారియో అండి. అంటే ఒకటేనండి, ఇప్పుడు ఎందుకంటే నేను టెన్షన్ వస్తే నేనేం చేస్తాను అనేది అలాంటి చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను. నాన్న నేను వెళ్ళి ఒక 100 మంది ముందు మాట్లాడాలి అంటే నాకు టెన్షన్ వస్తుందండి. ఎందుకంటే ఆ స్టేజ్ ఎక్కగానే 100 మంది చూసేసరికి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, అమ్మ బాబోయ్ అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? సింపుల్, టేక్ ఏ డీప్ బ్రీత్ అండ్ దెన్ డూ ఇట్ ఫర్ 3 times. చక్కగా ప్రశాంతంగా హార్ట్ నార్మల్ స్టేజ్కి వస్తుంది, లేకపోతే ఇట్ విల్ బి పంపింగ్. అది 100 km/h పరిగెడుతూ ఉంటుంది, మనం మాట్లాడలేము. సో రాదర్ దాన్ దట్ తను నార్మల్గా డీప్ బ్రీత్ తీసుకుని మెడిటేషన్ చేస్తే ఒక జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 minutes అండి, ఇట్ విల్ కమ్ డౌన్. సో స్మాల్ టెక్నిక్స్ అండి, ఐ థింక్ దట్ విల్ హెల్ప్. యా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పాడ్కాస్ట్లోనే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్లో, వాళ్ళ ఫేస్లో అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళ యాక్షన్లో, ప్రతి దాంట్లో కూడా వీ కెన్ సీ ద హ్యాపీనెస్. అండ్ ఇవాళ ఒక్క రోజులో 2 రోజులు వచ్చింది కాదు, ఇట్స్ ఏ ప్రాసెస్. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఉండే విధానాల్లో, లేకపోతే వాళ్ళ ఎన్నో చూసిన ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన ఆ ఇన్పుట్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి చూడొచ్చు. ఒక రోజులో లేకపోతే ఓవర్ నైట్లో అయింది కాదు ఇది. అండ్ ఐ కెన్ సెన్స్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కామేష్. వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ ద JEE అడ్వాన్స్. హోప్ యూ గెట్ ద బెస్ట్ ర్యాంక్ అవుట్ ఆఫ్, లైక్ నీ పొటెన్షియల్ అంతా పెట్టి ద బెస్ట్ ర్యాంక్ యూ విల్ గెట్ ఇట్ డెఫినెట్లీ. అండ్ అగైన్ వన్స్ అగైన్ విల్ మీట్ అగైన్ డెఫినెట్లీ. You should make us proud again and we are hoping for the best. And make good congratulations and all the best. And make good, I'm Kamesh, all the best. Yeah.
ఓకే, వన్స్ అగైన్ నమస్కారం.